మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వేదికపై మాట్లాడుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ రవి. ప్రధానంగా ఈ రోజు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గ పరిధిలో దానికి సంబంధించినటువంటి నాయకులు పాల్గొనటువంటి జరిగింది. చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బొత్స సత్యనారాయణ తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వంచన దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకసారి ఈ ఎండకాల వేడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన కుప్పకూలినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఎండకాలకు ప్రభావం ఆయన మీద ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి కిందకి జారిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఆయన కుప్పకూలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానితో పాటు మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్ కూడా అదే వేదిక మీద ఉండడం జరిగింది. వారందరూ కూడా సహచరులతో కలిసి బస్సులు అక్కడ పనిచేస్తున్న గ్రౌండ్కి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేదని కూడా తెలుస్తుంది. కేవలం ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువగా పడిందని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల్లో కూడా విజయనగరం జిల్లాలో ఎండ వేడివి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ కూడా పార్టీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు కూడా పంచరజన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ చేపట్టినటువంటి నేపథ్యంలో మన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా బొత్స సత్యనారాయణ పాల్గొనటువంటి జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగేంద్ర ప్రసాద్, అంటే ముఖ్యంగా ఏ సమయం నుంచి అంటే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించాలా? గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన పోస్టును కూడా ఆవిష్కరించారు. నేపథ్యంలో కార్యకర్తలు అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? కూటమి ప్రభుత్వంపై నిరసనలో భారీ ఎత్తున చేపట్టాలని చెప్పేసి పిలుపు మేరకే వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పచ్చు. అదే విషయాలు కూటమి నాయకులు కూడా దాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజల్ని ఒక వేరే మార్గంలో తీసుకొచ్చి వేరే ఆలోచనలో తీసుకెళ్లే దిశగా కూడా ఈ వైసీపీ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చి ప్రజలకు చేరువవుతున్నటువంటి తరుణంలో వైసీపీ ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈ హామీలు ఇవ్వలేదని చెప్తూ కూడా ఒక ఆరోపణలు చేస్తూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి కారణాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం లేని నేపథ్యంలో కొన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ఆ ప్రజలకు ఏదైతే అన్యాయం చేస్తుందని చెప్పి సూపర్ సిక్స్ అమలు చేయలేదు. అలాగే రేషన్ షాపులను కూడా ఏదైతే ఈరోజు వాహనాలను అక్కడికే వెళ్ళి తీసుకొని ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న అంశాలని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా కూడా వంచన దినాలు చేపట్టి మరొక కూటమి నాయకత్వాన్ని కూడా దీన్ని తప్పుపడుతుంది. ఎందుకంటే ఏడాది అవుతున్నటువంటి సంబంధంలో కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే వంచన దినాల పేరుతో వైసీపీ కార్యక్రమం చేపట్టిందని కూడా కూటమి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నాగేంద్ర ప్రసాద్, ఒక పక్క అంటే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఓ పక్క డాక్టర్లు ఏమైనా బులెటిన్ విడుదల చేశారా? ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన సమాచారం ఏంటి? ప్రస్తుతానికి ఆయనకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక రూమ్ లో ఆయన తీసుకుని వెళ్ళారు. వెంటనే ఆయన సేవ తీరినటువంటి పరిస్థితి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదని తెలుస్తుంది. కేవలం ఎండ తీవ్రతలకు ప్రభావం మాత్రం ఆయన మీద పడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వయసు రీత్యా కూడా ఆయన కొంచెం ఇబ్బంది, ఈ ఎండ తీవ్రత తట్టుకోలేకపోయి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏదో ప్రతికూలమైనటువంటి వాతావరణ ప్రభావమే ఆయన మీద ప్రధానంగా ప్రతికూలమైనటువంటి వాతావరణ ప్రభావం ఆయన మీద పడి ఉంటున్నటువంటిది కూడా చెప్తాం. దీనికి సంబంధించి కూడా వెంటనే ఆయన్ని ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి ఆయన సేవ తీరుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. నాగేంద్ర ప్రసాద్, అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఓ పక్క నల్ల షర్ట్లు ధరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. మరో పక్క కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. ఇంకా అంటే ఎలా కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు? వైసీపీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైసీపీ ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు లేదు. ఈరోజు అంటే ముందస్తు సమాచారం ప్రకారం వైసీపీ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. వెన్నుపోటు దినం పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. రోజు అంటే ఏ కార్యాలయ ఎదురుగా ఏమైనా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా?
ప్రధానంగా విజయనగరంలో పరిస్థితి గమనించట్టు లేదా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసినప్పటికీ కూడా అయితే కలెక్టరేట్లు కానీ లేదా తహసీల్దార్ కార్యాలయం కానీ తాము చేపట్టిన కార్యక్రమాన్ని నిరసన తెలపడం వెన్నుపోటు దినాలు జరిపిన అనంతరం కూడా విరతపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమం బాగానే చేస్తున్నారు. అంటే కొన్ని జిల్లాల్లో ఏం చేస్తున్నారు, కలెక్టర్ విరతపత్రం ఇవ్వడం లేదా విజయనగరంలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోలగట్ట వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టే అనంతరం కూడా తహసీల్దార్కి ఒక వినతిపత్రం నింపేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మొత్తం మీద ఆ అధికారుల దృష్టికి వినతిపత్రాన్ని ఇవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో ఒక ఉత్తేజపరిచి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకోవడం, మళ్ళీ యాక్టివేట్ చేయడం, కార్యకర్తలు యాక్టివేట్ చేయడం, శ్రేణులు యాక్టివేట్ చేయడం, అలాగే నాయకత్వానికి కూడా ప్రజల ముందుకు తీసుకురావడం అనేటువంటి కూడా అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా మరోవైపు ఏదైతే అధికార పార్టీకి చెందిన వైఫల్యాలు కూడా ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వచ్చేటువంటి కార్యక్రమంగా ఇది అంతర్జీవాన్ని వైసీపీ చేపట్టదని కూడా చెప్పచ్చు. రైట్ నాగేంద్ర ప్రసాద్, ఒక పక్క కూటమి నేతలు కూడా పిలుపునిచ్చారు. ఒక పక్క దీపావళి, మరో పక్క సంక్రాంతి, రెండు పండుగలు కలిస్తే ఏ విధంగా ఉంటాయో ఆ ఎత్తున భారీ ఎత్తున అక్కడ సంబరాలు చేసుకోవాలని ఓ పక్క వైసీపీ ఏమో వెన్నుపోటు దినం కార్యక్రమం. అక్కడ ఎలా ఉంది వాతావరణం? ప్రధానంగా చూసినట్లయితే కూటమి ఆధ్వర్యంలో అంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలో పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో ఇప్పటికీ ఈ రోజు ఉదయం విజయనగరంలో అయితే సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో ఉదయం స్వీట్లు పంచడం వల్ల, పులిహోర పంచడం వల్ల ప్రజలందరికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఒక తీపి రుచులను పంచేటువంటి కార్యక్రమాలతో భవిష్యత్తులో ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే దిశగా జనసేన ఈరోజు కార్యక్రమాలు చెప్పింది. అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి అది ఏదైతే ఈ కార్యక్రమాలు కూటమి ఆధ్వర్యంలో చేపట్టారో వీళ్ళు అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొంటూనే ఈ కార్యక్రమం